శ్రీ సీతారామాయ నమః. ఈరోజు సూర్య ఆరాధన యొక్క విశిష్టత ఏంటి, సూర్య భగవానుణ్ణి ఎందుకు మనము ఆరాధించాలి అనేది చూద్దాం. శాస్త్రంలో సూర్యనారాయణమూర్తి మీద ఒక శ్లోకం ఏముందంటే, గ్రహ నక్షత్ర యోగాశ్చ రాసయ కరుణానిచ ఆదిత్యవసో రుద్ర అశ్వినౌ వాయు ఓ నలః చక్ర ప్రజాపతి సర్వే భూర్భువ స్వస్తదైవచ లోకా సర్వేవగా సరితః సాగరస్తదాః భూతగ్రామశ్చ సర్వస్య స్వయం హేతుర్దివాకరః. అంటే గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్వినులు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతులు, వ్యాహృతులు, సమస్త లోకాలు, పర్వతాలు, సర్పాలు, భూమి, నదులు, సముద్రాలు, జీవులు, గ్రామాలు, ఇలాంటి మొదలైనవన్నీ ప్రత్యక్ష పరమేశ్వర స్వరూపుడైన శ్రీ సూర్య భగవానుడి యొక్క స్వరూపమే అని ఈ శ్లోకానికి అర్థం. నిజమే కదా, సూర్యుడు లేకపోతే అసలు ప్రకృతే లేదు, సూర్యుడు లేకపోతే జీవం లేదు, సూర్యుడు లేకపోతే గమనము లేదు, సూర్యుడు లేకపోతే మనకు దృష్టి లేదు. అందుకే సూర్యుడిని తామసహరణం అంటారు. అంటే చీకటిని చీల్చుకుంటూ వచ్చేవాడు. అంటే తమస్సు అంటే చీకటి, లేదంటే అజ్ఞానం అని కూడా మనం అనొచ్చు. ఈ రెండింటిని పారద్రోలాలి అంటే మనకి సూర్య ఆరాధన ఎంతగానో తోడ్పడుతుంది. మనకు సనాతనముగా సూర్యుడిని ఆరాధించడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అర్చన, జపము, ప్రదక్షిణ, నమస్కారము, అర్ఘ్యము, ధ్యానము, నిష్ఠ, ఇలాంటి పద్ధతుల ద్వారా మనము సూర్య భగవాను ఆరాధించి ఆయన యొక్క కృపకు మనము పాత్రులు అవ్వగలము. మీరు చాలాసార్లు వినే ఉంటారు, సూర్య భగవాను ప్రత్యక్ష పరమేశ్వరుడు అంటారు, లేదా ప్రత్యక్ష నారాయణుడు అంటారు. మనము ఏదైనా ఒక గుడికి వెళ్ళాలి అంటే ఎంతో కొంత వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్ళాలి. తిరుమలకు వెళ్దాము అనుకుంటే మనకు ఆ ప్రయాణానికి కావలసిన ఖర్చు, అలాగే ఆ తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి ఖర్చు, అలాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి మనము చాలాసేపు వేచి ఉండాల్సినటువంటి కాలం కూడా మనకి ఖర్చు కిందే ఉంటుంది. కాకపోతే వెంకటేశ్వర స్వామిని దర్శించాక అవన్నీ మర్చిపోతామనుకోండి, అలాగే ఏ గుడికి వెళ్ళినా సరే కొన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి వెళ్లాల్సి ఉంటుంది. అదే సూర్య భగవానుడైతే ఆయనే స్వయంగా మన ఇంటికి ప్రతిరోజు వస్తాడు. అందుకే ఆయన్ని ఆశ్రిత భక్తవత్సలుడు అని కూడా అంటారు. ఆయన ప్రతిరోజు మన ఇంటికి వేళ తప్పకుండా వస్తాడు కాబట్టి ఇంటికి వచ్చిన అతిథినే మనం ఎంతో గౌరవిస్తాం కదా. మరి మన ఇంటికి వచ్చే ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్య భగవాన్ని మనం ఎలా గౌరవిస్తాము అంటే ఆయన ఆరాధనతోనే మనము గౌరవించాలి. అసలు సూర్య భగవాను ఎందుకు మనము ఆరాధించాలి, ఆయన ఆరాధిస్తే మనకేమొస్తుంది, భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఆయన్ని ఆరాధిస్తే మనకేమొస్తుంది అని మనం ఎప్పుడూ ప్రశ్న వేసుకోకూడదు. ఎందుకంటే అది మన సనాతన ధర్మము, మన యొక్క విధి. ఇంత ప్రకృతిని మనకిచ్చి మన జీవితాన్ని ఇంత సుగమం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రతిరోజు మనం ధన్యవాదం చెప్పాలి. అదే భక్తి కానీ, పూజ కానీ, మరో విధముగా కానీ ఆయనకి మన యొక్క కృతజ్ఞత ఆవిష్కరించాలి. సూర్య ఆరాధన వల్ల చాలా శుభాలు మనకి చేకూరుతాయి. ప్రథమంగా సూర్య ఆరాధన ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వారి ఆరోగ్యానికి కొదవ ఉండదు, అలాగే వారి యొక్క కీర్తికి కూడా కొదవ ఉండదు. అలాగే వారికి వారి పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిడి వచ్చినా సరే ఎటువంటి కష్టము ఉండదు, ఆ కష్టము కూడా వెంటనే సమసిపోతుంది కూడా. అలాగే ఎవరైనా ఉన్నత అధిరోహించాలన్నా సూర్య భగవానుని యొక్క కృప ఎంతైనా ఉండవలసి ఉంది. అలాగే ఇది జాతక శాస్త్రంలో చూస్తే సూర్య భగవాను గ్రహరాట్ అంటారు, అనగా గ్రహాలకు రాజు. తొమ్మిది గ్రహాలు మనకున్నాయి. ఆ 9 గ్రహాల్లో సూర్యుడు కూడా ఒకడు. ఈయన మిగిలిన అన్ని గ్రహాలకి ఈయనే రాజు. జ్యోతిష్య శాస్త్రం కూడా చాలా విశేషముగా సూర్యారాధన ద్వారా ఆరోగ్యాన్ని, కీర్తిని, యశస్సుని కూడా మనము పెంపొందించుకోవచ్చు అని చాలా దృఢంగా శాస్త్రం మనకి చెప్పింది. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ఒక ఆర్యోక్తి కూడా ఉంది. అంటే మన ఆరోగ్యము భాస్కరుడు మాత్రమే ఇవ్వగలడు.
ఆయన చేతిలోనే ఈ ఆరోగ్య సంపద అనేది కూడా ఉంది అని దాని అర్థం. ముఖ్యముగా నేత్రాలకు అనగా కళ్ళకు ఎటువంటి రుగ్మతలు ఉన్న సూర్య ఆరాధన ఒక పరమాద్భుతంగా పనిచేస్తుంది. అలాగే హృద్రోగం ఉన్నా సరే అనగా హార్ట్కి సంబంధించి ఏమైనా రుగ్మతలు ఉన్నా కూడా ఈ సూర్య ఆరాధన ఒక అమృత భాండం కింద మనకు ఉంటుంది. ఈ సూర్య ఆరాధన స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చేయవలసినటువంటి ఒక కార్యము. ఇది ఒక దినచర్యగా మనం చేయాల్సిన పని అయితే ఉంది. సూర్య ఆరాధన కానీ, సూర్య అష్టకమ కానీ, సూర్యోపాసన కానీ కేవలం పగల మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆయన బింబము మనకి పగలే ఉంటుంది కాబట్టి. సూర్య నమస్కారాలు ప్రతిదినం చేసేవారికి అన్ని వ్యాధులు నివారణ అవుతాయి. అలాగే బ్రాహ్మణులు ఎంతో పవిత్రముగా త్రిసంధ్యలు జరిపి గాయత్రీ మంత్ర జపానికి మూలదైవము సూర్య. బ్రాహ్మణులు చేసే సంధ్యావందనము సూర్యోపాసన యొక్క ప్రాశస్త్యం గురించి చాలా ప్రముఖంగా వివరించింది. అలాగే మనందరము కూడా గ్రహించే ఉంటాము, మనకి సూర్య భగవానుడు ఆకాశంలో ఉన్నంతసేపు మనకి జీవితం చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది. అదే ఆయన సాయంత్రము పశ్చిమానికి అస్తమయం జరిగి ఒక చీకటి, ఒక ఆందోళనకరంగా కూడా ఉంటుంది. సూర్య భగవానుడి గురించి మన యొక్క ఇతిహాసాల్లో చాలా వివరముగా, విస్తారముగా వివరించారు. అందుకే మనము ఏ పురాణాన్ని తీసుకున్నా, ఏ మహాత్ములు తీసుకున్నా ఖచ్చితంగా వారు సూర్యోపాసన చేసేవారు అని అందులో ఉంటుంది. రామాయణంలో రాముడు ప్రతినిత్యము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు అని ఉంది. అలాగే మహాభారతంలో ధర్మరాజు సహితాదులు, ముఖ్యముగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా సూర్యారాధన చేసేవాడు అని ఆ ఇతిహాసంలో చాలా వివరంగా పేర్కొంది. దీని సూర్య ఉపాసన అలాగే అర్ఘ్యము మన జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో ఈ ఇతిహాసాలన్నీ మనకి చాలా చక్కగా వివరించాయి. మహాభారతంలో వనవాసము చేస్తున్న ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించి ఎప్పటికీ ఖాళీ కాని అక్షయపాత్రను కూడా ఆయన పొందాడు. అలాగే సకల శత్రువులను సంహరించేలా 1000 సంవత్సరాలు సూర్య భగవానుడితే నిర్మితమైన చక్ర శ్రీ మహావిష్ణువు కూడా పొందాడు. ఆ చక్రాన్నే కాలచక్రం అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రంలో శ్రీ సూర్య భగవాను విజ్ఞానానికి నాందిగా పేర్కొంది. ఎక్కడైతే చీకటి అనగా ఎక్కడైతే అవిజ్ఞానం ఉంటుందో అక్కడ సూర్యుడి యొక్క కృప ఉంటే అది ఫలదీకరిస్తుంది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలో ప్రత్యేకంగా ఒక సర్గే ఉంది. అది యుద్ధకాండలో 107వ సర్గ కింద మనకు వస్తుంది. దాన్నే ఆదిత్య హృదయము అని వాల్మీకి మహర్షి నామకరణం చేశారు. శ్రీరామచంద్రమూర్తి రావణాసుడితో యుద్ధము చేస్తూ కొంత అలసట పొందినట్టు కనిపించగానే అగస్త్య మహర్షుల వారు శ్రీరామచంద్రుని దగ్గర ఈ మంత్రాన్ని ఆయనకు ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తే నాయనా నువ్వు తప్పక విజయాన్ని సాధిస్తావు అని చెప్పి ఆయన అచ్చటి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి 3 సార్లు అర్ఘ్యం చేసి అప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని చదివి రావణాసుడిపై విజయం సాధించాడు. ఆ ఆదిత్య హృదయంలో సూర్యభగవాన్ని సర్వశత్రు వినాశనం అని ఉంటుంది. అనగా సర్వశత్రువులు కూడా నశిస్తారు. అంటే అది భౌతికంగా ఉండే శత్రువులు కావచ్చు, అంతర్గతముగా ఉండే శత్రువులైనా కావచ్చు. మా ఆస్ట్రాలజర్ జియో ఆదిత్య హృదయం మీద ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తుంది. అది మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐకాన్లో కూడా చూసి ఆ వీడియోను కూడా చూడగలరు. ఈ ఆదిత్య హృదయం సకల దేవతల తేజస్సును, వారి యొక్క ఓజస్సును, వారి శక్తి సామర్థ్యాలను, అనుగ్రహాలను తనలోనే నిక్షిప్తం చేసుకుని ఆ సూర్యుడిని ఆరాధించే వారిని తరింపజేసే స్తోత్రరాజ్యము ఈ ఆదిత్య హృదయం. ఈ ఆదిత్యుడికి 12 నామాలు ఉన్నాయి. వారినే ద్వాదశ ఆదిత్యులు అంటారు. అనగా ఒక్కొక్క మాసములో ఈ సూర్య భగవానుడికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అవేమిటో చూద్దాం. చైత్రమాసం అనగా మార్చ్ 15 నుంచి మొదలయ్యే నెలలో సూర్య భగవానుడిని ధాత అంటారు. అలాగే వైశాఖ మాసం ఏప్రిల్ మధ్యలో ఆర్యముడు అంటారు. అలాగే జ్యేష్ఠమాసం అనగా మే మధ్యలో మిత్రుడు అంటారు.
అలాగే ఆషాఢమాసం జూన్ మధ్యలో వరుణుడు అంటారు. శ్రావణ మాసం జూలై మధ్యలో ఇంద్రుడు అంటారు. అలాగే భాద్రపద మాసములో అనగా ఆగస్టు మధ్యలో వివస్వంతుడు అంటారు. మార్గశిర మాసం అనగా సెప్టెంబర్ మధ్యలో అంశుమంతుడు అంటారు. అలాగే ఆశ్వీయుజ మాసం అయినటువంటి అక్టోబర్ మధ్యలో త్వష్ట అంటారు. అలాగే కార్తీక మాసం అనగా నవంబర్ మధ్యలో విష్ణువు అంటారు. పుష్యమాసం అనగా డిసెంబర్ మధ్యలో భగుడు అంటారు. అలాగే మాఘమాసము అనగా జనవరి మధ్యలో వచ్చే నెలలో పూష్ణుడు అంటారు. అలాగే ఫాల్గుణ మాసం ఫిబ్రవరి మధ్యలో క్రతువు అంటారు. మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి సూర్య భగవాను ఆరాధిస్తే సకల సౌఖ్యాలు శుభాలు కూడా మనకి వస్తాయి. అలాగే మన సనాతన ధర్మము చెప్పిన ప్రకారము ప్రతిరోజు వర్ణాతీతంగా అంటే ఏ కులమైనా సరే తప్పకుండా చేయవలసినటువంటి నిత్యకర్మ ప్రతిరోజు ఉదయము సూర్యోపాసన. అయితే సూర్య నమస్కారాలైనా చెయ్యాలి, లేదంటే సూర్య అర్ఘ్యమైనా చెయ్యాలి. మా ఛానల్ సూర్య అర్ఘ్యం ఎలా చేయాలో ఒక వీడియో చేసింది. అది మీకు ఇక్కడ లభిస్తుంది, పైన ఐకాన్లో వస్తుంది, అది చూడండి. అది సూర్య అర్ఘ్యం ఎలాగివ్వాలో చాలా వివరంగా చెప్పే ప్రయత్నం అయితే మేము చేసాం. మా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాము. మీ యొక్క విలువైన సూచనలు ఏమైనా ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్స్ కింద రావాలి అంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, అలాగే ఎంతో ఉపయోగదాయకంగా ఉంది అనుకుంటే మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అందరికీ ఈ విషయము తెలియజేయబడుతుంది.